నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మక్కెన చినరామయ్య 9వ వర్ధంతి వేడుకలు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రతిభావంతులైన విద్యార్థుల సన్మానం. వినుకొండపట్నం మక్కెన కార్యాలయం, పెదకంచెర్ల కాలనీ, గోనుగుంట్ల వారిపాలెం, హరిజన కాలనీ, కోటప్పనగర్ వివిధ గ్రామాలలో మక్కెన చినరామయ్య 9వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విచ్చేసి చినరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మక్కెన చినరామయ్య గ్రామాభివృద్ధికి, నియోజకవర్గ రాజకీయాల్లో ఎంతో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. చినరామయ్య ప్రోత్సాహం వల్లే ఆయన కుమారుడు మక్కెన మల్లికార్జునరావు గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించగలిగారని గుర్తు చేశారు. మదమంచిపాటి ఆంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు స్వయంగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారని, రైతులతో చినరామయ్యకు ఉన్న ఈ అనుబంధం ఎంతో అనూహ్యమని కొనియాడారు. ఈరోజు మక్కెన చినరామయ్య గారి 9వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ఎన్డీఏ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మక్కెన చినరామయ్య గారు పెదకంచెర్ల మాజీ సర్పంచ్గా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అట్లాగే వినుకొండ నియోజకవర్గ రాజకీయాల్లో చాలా చురుగ్గా, యాక్టివ్గా పాల్గొనటమే కాకుండా ఒక రాజకీయ చతురత ఉన్నటువంటి వ్యక్తి. మక్కెన మల్లికార్జున ఈరోజు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయ్యాడంటే, ఆ రోజు గతంలో ఎమ్మెల్యే అయ్యాడంటే వాళ్ళ నాన్నగారి యొక్క ప్రోత్సాహం, మక్కెన చినరామయ్య గారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. వారు తెచ్చుకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు, పట్టుదలకి మారు పేరు మక్కెన చినరామయ్య గారు. సో మక్కెన చినరామయ్య గారి యొక్క ఆశయ సాధన నెరవేరింది. మక్కెన గారు ఎమ్మెల్యే అయ్యారు, నియోజకవర్గ అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. మక్కెన చినరామయ్య గారి ఆశయం నెరవేరింది. ఇంకా వారి చివరి కోరికలు ఏమున్నా కానీ అన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా. తొందరలోనే మక్కెన చినరామయ్య గారికి ముదిమనోడు పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అప్పుడు వారి ఆత్మశాంతి చేకూరుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. సో మక్కెన చినరామయ్య గారు కోటప్పనగర్ ప్రాంతం, చినకంచెర్ల అవన్నీ కూడా ప్రత్యేక దృష్టితోటి అభివృద్ధి చేసేవాడు. నియోజకవర్గంలో ఎక్కడైనా కుటుంబ సమస్యలున్నా, ఎక్కడన్నా వివాదాలు ఉంటే ఒక పెద్ద మనిషిగా ఎన్నో వందల పరిష్కారాలు పెద్ద మనిషిగా చేసి ఆయన ఒక పెద్ద మనిషిగా మంచి పేరు కూడా తెచ్చుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. 9వ వర్ధంతి సందర్భంగా మక్కెన చినరామయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మా తండ్రి గారు మక్కెన చినరామయ్య గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి మన గౌరవ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మా తండ్రి గారి స్నేహితులకి, అభిమానులకి, టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా తండ్రి గారు పేద ప్రజలకి అండగా ఉంటూ పేద ప్రజలతో మమేకమై ఉండేటటువంటి వ్యక్తి. ఆయన చూసే నేను రాజకీయాల్లో కూడా మరి ఈ రోజున ఈ స్థాయికి రావడం జరిగిందని మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు తప్పనిసరిగా నేను ఒకటే మనవి చేస్తున్నా, ఆయన ఆశయాలన్నిటి కూడా తీర్చేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఆయనకి నిత్యం రైతులతో ఉండాలి, పేదలతో ఉండాలనేది ఆయన కోరిక. ఆయన మరణానంతరం కూడా మదమంచిపాటి దగ్గర ఎడ్ల పందాలు నిర్వహిస్తూ ఆయన పేరు మీద మరి భోజన కార్యక్రమాలు రైతులకు అందిస్తూ పేద ప్రజలకు నా చేతనైన మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఏదైతే పేదల కోసం పాటుపడుతున్నారో అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన సందర్భంగా కళాశాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి బాజమ్మ మాట్లాడుతూ, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నకు చెందిన చెల్లా శ్రీ హర్షిత, బండారు రవలీలు మంచి ప్రతిభను చూపి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టుకు ఎంపికై సెప్టెంబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన జట్టులో బండారు రవలి ప్రాబల్సులలో ఎంపికైనట్లు తెలిపారు. చెల్లా శ్రీహర్షిత
బాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికై సెప్టెంబర్ 11 నుండి 13 వరకు మార్కాపురం జిల్లా మార్కాపురం నందు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోటీలకు ఎంపికైన విద్యార్థినీలను కళాశాల ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది అభినందించారు. వినుకొండపట్నం తిమ్మాయిపాలెం రోడ్డులో ఉన్న వై కన్వెన్షన్ హాలులో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రతిభావంతులైన విద్యార్థుల సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, నాణ్యమైన విద్యను అందించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ఫౌండేషన్ తరపున మొత్తం 12,60,000 విలువైన నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ చీఫ్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దంపతులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు. పెట్టినందుకు శివశక్తి ఫౌండేషన్ కి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసినందుకు ఫస్ట్ టైం టీచర్స్ ని కూడా దీంట్లో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా స్టూడెంట్స్ ని, టాపర్స్ ని మాత్రమే ఇస్తాం, కానీ చాలా మంచి ఆలోచనతో ఇన్నోవేటివ్ గా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు టీచర్స్ కి కూడా ఇవ్వడం చాలా మంచి ఆలోచన. అది ధన్యవాదం, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ మోటివేషన్ అసలు ఎమ్మెల్యే గారికి ఆ మోటివేషన్ దట్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ బాగుండాలి. గత 1 year నుంచి చూస్తున్నాను, రెగ్యులర్ రివ్యూస్ పెడుతున్నారు, టీచర్స్ ని మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు సివిల్ వర్క్స్ చాలా మంచిగా కంప్లీట్ చేసాము, యూనిఫామ్ ఇస్తున్నాము, మిడ్ డే మీల్ బాగా పెడుతున్నాము. అన్ని ఇచ్చిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోవడం ఈజ్ నాన్ యాక్సెప్టబుల్. అంటే టీచర్స్ కూడా మనకి గవర్నమెంట్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ కంటే బెటర్ ఉన్నారు. ఎందుకంటే మీరందరూ డిఎస్సి క్లియర్ చేసి వచ్చారు, కాంపిటేటివ్ మెకానిజం లో వచ్చారు. సో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ అట్ ఎనీ పారామీటర్ మచ్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. సో అలా ఉన్నప్పుడు ఎందుకు 100% పాస్ పర్సెంటేజ్ ఉండకూడదు అన్ని స్కూల్స్ లో? ఇప్పుడు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 91% పాస్ పర్సెంటేజ్, కానీ దాంట్లో బొల్లపల్లి మండల్, ముఖ్యంగా ఎంఈఓ గారు ఉన్నారా? బొల్లపల్లి ఎంఈఓ, బొల్లపల్లి ప్రత్యేకంగా 83%. అక్కడ ఎక్కువ అవసరం మీరు ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్ ప్రెజెన్స్ ఉండదు. మారుమరాల ప్రాంతాల్లో అందరూ డిమాండ్ ఎక్కువ, అక్కడ గవర్నమెంట్ స్కూల్ కి ఉంటుంది. ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ కే వస్తారు అండ్ అక్కడ అవసరం కూడా ఎక్కువ. ట్రైబల్ తాండాలు ఉంటాయి, మనకి ఓన్లీ హోప్ దేర్ ఇస్ గవర్నమెంట్ స్కూల్. సో అక్కడ పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం యాక్సెప్టబుల్ కాదు. మీరు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ టాపర్ చూస్తే సెవెల్లపురం అండ్ ఈపూర్ మీకు ఎక్కువ వచ్చినాయి పర్సెంటేజ్. మీరు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకోవాలి. బొల్లాపల్లి షుడ్ టాప్ ఇన్ వినుకొండ కాన్స్టిట్యుయెన్సీ. ఎందుకంటే 91% ఓవరాల్ సీమ్స్ ఫైన్, బట్ మీ దగ్గర బాగలేదు బొల్లపల్లి. దీంతో పాటు అంటే నేను కూడా ఒక టీచర్ కుటుంబం నుంచి ఉన్నారు. మై మదర్ ఇస్ అ రిటైర్డ్ ప్రిన్సిపల్. సో ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద టీచింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే కూర్చోండి, మీ ప్రొఫెషన్ చాలా నోబల్. మీరు ప్రతి సంవత్సరం పర్ టీచర్ అట్లీస్ట్ 50 మంది పిల్లల భవిష్యాన్ని మార్పు చేయడానికి శక్తి మీ చేతిలో ఉంది. ముఖ్యంగా మా టీచర్స్ కు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇద్దరు ఉంటే బాగుంటుందని ఆశించాను. అయితే మా మినిస్టర్ గారు వేరే ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. కలెక్టర్ గారు టీచర్స్ అవార్డు అనగానే మీ మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు. వారికి నా తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లాస్ట్ టైం మనం పెట్టుకున్నటువంటి ఈ కాంపిటీషన్ వలన మన స్టూడెంట్స్ కి మనం అవార్డ్స్ పెట్టుకున్నాం. ప్రతి స్కూల్లో ఫస్ట్, సెకండ్కి ప్రైజులు పెట్టుకున్నాం. అలాగే ఎప్పుడు స్టూడెంట్స్కే కాదు ప్రైజులు, టీచర్స్కి కూడా ఉండాలని శివశక్తి ఫౌండేషన్ ఆలోచించింది. అందుకోసం వినూత్నంగా టీచర్స్ కూడా మనం అవార్డ్స్ ఇవ్వాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రపోజల్ పెట్టాం లాస్ట్ ఇయర్. దాన్ని ఈ సంవత్సరం కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం, బెస్ట్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్. మనం ముందే కొన్ని పారామీటర్స్ అనుకున్నాం, టీచర్ అటెండెన్స్ అని, స్కూల్ సంబంధించి అంటే గ్రీనరీ అని, ఈవెంట్స్ అని. మీరు పారామీటర్స్ ఎంఈఓలు అందరూ డిఈఓలతో కలిసి, డిఈఓలు అందరూ కలిసి నిర్ణయించారు పారామీటర్స్ లో. దీంట్లో శివశక్తి ఫౌండేషన్కి ఎలాంటి సంబంధం లేదు.
పారామీటర్స్ నిర్ణయించింది వాళ్ళే. ఈ రోజు అవార్డ్స్ కూడా టాప్ వస్తే సేవల్లిపురం మండలం మతుకుమల్లి ఈసారి నియోజకవర్గంలో బొగ్గరం స్కూల్ టాప్ రావడం అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టే ఒకసారి బొగ్గరం టీం మొత్తానికి, ఒక హెచ్ఎం గారికే కాదు ఆ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా మనం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు టాప్ 10 లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వేల్పూరు, సేవల్లిపురం మండలం సెకండ్ ప్లేస్ లో వేల్పూర్ ఉంది. నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్ బొల్లాపల్లి, అదే విధంగా పోట్లూరు జడ్పీ స్కూలు వరుస క్రమంలో ఇట్లా వరుస కూడా టాప్ 10 లో ఏ స్కూల్స్ ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే ఈ స్కూల్స్ అన్ని కూడా ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి ప్రతి నెల సద్వినియోగం చేసుకొని టాప్ ర్యాంక్ కొట్టడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అందుకని అందరు కూడా ప్రతి స్కూల్లో హెచ్ఎం గారికి కావాల్సినటువంటి సపోర్ట్, ప్రతి స్కూల్ టీచర్స్ మనందరం ఒక టీము, మన టీం విజయం సాధించాలి అని టీం వర్క్ ఉన్నప్పుడే మంచి విజయాలు సాధిస్తారనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి అవకాశం, భవిష్యత్తు తరాల్ని మంచిగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం మీ అందరి చేతుల్లో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ టైం గడిపేది గురువులతోనే పిల్లలు. కాబట్టి ఆ పిల్లల్ని నేను చాలామంది టీచర్స్ని చూశాను, మన నియోజకవర్గంలో చూశాను, బయట చూశాను. చాలామంది పొద్దున్నే కూడా ఇళ్ళకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పి చాలామంది టీచర్స్ చక్కగా వాళ్ళ టైమింగ్స్ చూసుకోకుండా స్కూల్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరిలో చాలామంది ఉన్నారు. నాకు చాలా చాలా సంతోషం వేసింది. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందేసి వాళ్ళకి హెల్ప్ చేయటం కూడా వెనకాడట్లేదు. బుక్స్ కొనే దాంట్లో కానీ ఏదైనా హెల్ప్ చేసే దాంట్లో కానీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అలాగే పిల్లల్ని ఇంకా, ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా చేయి జాచే పరిస్థితి రాకుండా వాళ్ళు తలెత్తుకుని జీవించే విధంగా మీరందరూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అవార్డ్స్ వచ్చినటువంటి టీచర్స్కి, విద్యార్థులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే శివశక్తి ఫౌండేషన్లో విద్యా వైద్య రంగాల్లో చేయడానికి ఇష్టపడతాం. అందులో మొట్టమొదటిది పిల్లలకి స్కాలర్షిప్స్ కావచ్చు, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే వాళ్ళకి ఏదైనా స్కూల్స్లో అవసరాలు, కనీస అవసరాలు కావచ్చు, అలాంటి చేయడంలో ఇప్పుడు స్కూల్స్లో కూడా చాలామందికి పిల్లలకి స్పెట్స్, అలాగే హెల్త్ క్యాంప్స్ పెట్టడంలో కూడా మరి చేస్తున్నాయి శివశక్తి ఫౌండేషన్. దానికి నాకు చాలా పిల్లలకు చేయటం అనేది మా ఇద్దరికి కూడా చాలా ఇష్టం. ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండి. ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పాదయాత్రలు జరుగుతున్నాయని, పాదయాత్రను జయప్రదం చేయాలని ఈ రోజు వినుకొండ సిపిఐ ఆఫీసు శివయ్య భవన్ లో వాల్ పోస్టర్లను సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి, పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తన కార్యాలయంలో ఈ రోజు 60 మంది లబ్ధిదారులకు 36,91,558 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స భారంగా మారకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా వేగవంతంగా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేద ప్రజలకు అత్యవసర వైద్య చికిత్స అందేలా ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందని తెలిపారు. చాలా సంతోషం. ఓ మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చూపించినటువంటి మానవత్వం. ఈరోజు రాష్ట్రంలో కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో పేద ప్రజలు ఆదుకుంటున్నారు. హాస్పిటల్లో మరి లక్షల బిల్లులు అయితే అయోమయ పరిస్థితిలో, ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడింది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈరోజు 100 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖర్చు పెడుతూ పేద ప్రజలకు అండగా ఉంది. ఈ సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో సుమారుగా 4 కోట్లు వస్తే మనకి మొదటి 2 ఏళ్లలోనే
13,76,00,000 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 13,76,00,000 ఇచ్చారు 2 సంవత్సరాలకి. ఇప్పటి వరకు 2038 మందికి ఇచ్చారు. ఇప్పటి వరకు 2038 మందికి 13,76,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కష్టాల్లో ఉన్న పేదవాడు, అనారోగ్యంతో బాధపడేవాడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలబడింది. దీనివల్ల ఆరోగ్యం కోలుకోవడానికి ఉపయోగపడింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలబడిన విషయాన్ని మీ అందరూ గుర్తు చేస్తూ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతున్న వాళ్ళకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, తొందరలో మంచిగా కోలుకోవాలని కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తులో ఇచ్చినటువంటి 2,000 పైగా ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినందుకు సీఎం గారికి, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. భగవంతుడు మీ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా అప్లికేషన్లు, బిల్స్ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఇక్కడ ఆఫీస్ నుండే తీసుకెళ్ళి అక్కడ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ అందజేయడం, మళ్ళీ వాళ్ళు చెక్కులు ఇచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అందజేయడం, ఈ విధంగా బాధ్యతగా సీఎం మన ఆఫీస్ కార్యాలయం నుండే, పార్టీ కార్యాలయం నుండే ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు సెక్రటేరియట్కి వెళ్ళి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ సీఎంఓ ఆఫీస్లో అక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ప్రతి వచ్చిన అప్లికేషన్ అక్కడ పంపించడం, ప్రాసెస్ పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ విధమైన సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తూ, ఈరోజు చెక్కులు అందుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని జెడ్పీ హై స్కూల్ విద్యార్థినీలు రాష్ట్ర పోటీలకు ఎంపికైన సందర్భంగా పాఠశాలలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య మాట్లాడుతూ, ఈ పాఠశాల హై స్కూల్ గా ఉన్నతీకరించిన తర్వాత మొదటిసారిగా పాఠశాల విద్యార్థులు సబ్ జూనియర్ బాలికల విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ గేమ్ నందు మంచి నైపుణ్యం చూపి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలకు దుద్దుల శ్రావణి, కె హర్షశ్రీలు, ఎం శైలజ ప్రాబబుల్స్ కు ఎంపికైనారని తెలిపారు. పాఠశాల పీడి రాగుల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీన వెలుకొండ నిర్మలా స్కూల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ బాలికల బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టుకు ఎంపిక పోటీలు జరిగాయని, ఎంపికైన విద్యార్థినీలు సెప్టెంబర్ 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు మార్కాపురం జిల్లా మార్కాపురం నందు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పట్నంలోని 3వ వార్డు ఇందిరానగర్ లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శించి గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ప్రతి ఇంటికి సూపర్ 6, ప్రతి కుటుంబానికి సంక్షేమం అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల వల్ల ప్రతి కుటుంబానికి ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోందని చీఫ్ విప్ తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు. అలాగే పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సుపరిపాలనలో 2 సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా ప్రజల్లో అమలైనాయి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా పలకరిస్తే ప్రతి ఇంట్లో నవ్వుతూ సంతోషంగా సమాధానం చెప్తున్నారు. 2 ఏళ్లు ఎన్డీఏ పాలన వచ్చినాక మాకు సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని, ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నామని, తల్లికి వందనం పథకం డబ్బులు అందినాయని, 3,000 పెన్షన్ 4,000 అయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నామని, దివ్యాంగులు 3,000 పెన్షన్ 6,000 తీసుకుంటున్న సందర్భం. ఓ పక్క పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆనందం, మరో పక్క అమరావతి రాజధాని 50,000 కోట్లు పైగా ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి అంశం, మరో పక్క విశాఖ ఉక్కు అభివృద్ధిలో లాభాల్లో ముందుకెళ్తున్నటువంటి అంశం. ఈ విధంగా సుపరిపాలనలో 2 సంవత్సరాల సుపరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు ఈరోజు పేద ప్రజల కళ్ళకి అర్థం కట్టినట్టు ఉన్నాయి. ఈరోజు పేద ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ మున్సిపాలిటీలు అడిగితే ప్రతిరోజు చెత్త తీసుకెళ్తున్నారు, రోజు మార్చి రోజు మంచినీళ్ళు ఇస్తున్నారు అని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి డ్రైనేజీలన్నీ కూడా
చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు శనివారాలు క్లీన్ అండ్ గ్రీన్ కింద స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఈరోజు అమల్లో ఉన్నాయి. అలాగే 240 కోట్లు వినుకొండ మున్సిపాలిటీలో మంచినీళ్ళకి శాశ్వత మంచినీటి పథకానికి నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంత్రి నారాయణ గారికి అభినందనలు. ఎన్నో ఏళ్లుగా వినుకొండ పట్టణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మంచినీళ్ళ పథకం కోసం. ఇన్నాళ్ళకి కళ నెరవేరింది. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఎన్ఎస్పి కాలం నుండి మెయిన్ కెనాల్ నుండి వాటర్ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ కృష్ణా నదీ జలాల్ని మంచినీళ్ళుగా ప్రజలకు అందిస్తాం. ఇది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి. ఇంకా ఎంతో అభివృద్ధి సాధిస్తాం భవిష్యత్తులో. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.